ఆయన సన్నిధిని బట్టి ఆయన ప్రసన్నతను బట్టి సమస్త ఘనత మహిమ ఆ యేసయ్యకే చెల్లును గాక. రెండు చేతుల పైకి చెప్పండి ఆ మాట, హల్లెలూయా హల్లెలూయా. పక్కన వాళ్ళకి బాగున్నావు అని అడగండి ఒక మాట చెప్పండి. బాగుంటే బాగుందని చెప్పండి. లేదా లైవ్ లో చూస్తున్న బిడ్డలకు కూడా మరి ప్రత్యేకంగా మీరు ఒకవేళ లైవ్ చూస్తే ఇప్పుడు తర్వాత చూస్తే పక్కన బాగున్నారా మీరు అడగండి. మనం కోట్ల రూపాయలు మనం ఇవ్వవలసిన లేదు, కానీ ఒక వ్యక్తిని కనుక మనము బాగున్నామని అడిగితే వాళ్ళకి ఎంతో సంతోషం వస్తుంది. ఆమె అంటే వాళ్ళ బాగోగుల గురించి మనము కొంచెం మనం పట్టించుకుంటామని వాళ్ళకి చాలా ఆలోచన ఉండి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవాది దేవుని మహాకృపను బట్టి గడిచిన వారం అంతట్లో కాడ మరి 3 చోట్ల మరి శుక్రవారం ఆరాధన జరిగించుకుంటూ మరి ఆదివారం ఆరాధన ఇక్కడ జరిగిస్తూ వర్షం వచ్చినప్పటికి కాడ మరి మనకి పెట్టడానికి సరైన అనుకూలత లేకపోయినప్పటికీ కాడ మరి దేవుడే సమస్తమును సమకూర్చి దేవుడు మరి ఆరాధన జరిగించుకుంటున్నాడు. దాన్ని బట్టి మనము ఆయనకి ఎంతగానో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఎంతగా మనల్ని దేవుడు నడిపిస్తున్న దేవాది దేవునికి ఒకసారి చెప్పలు కూడా దేవుడు నామని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరి అద్భుత రీతిలో మరి శుక్రవారం ఆరాధన కూడా అద్భుత రీతిలో జరుగుతున్నాయి. అనేక ఆత్మలు పట్టబడుతున్నాయి. మరి దేవుడు మరి దైవజనుడు నోటంట ఏదైతే పలికిస్తున్నాడో మరి ఆ కార్యాలన్నీ దేవుడు జరిగించుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనల్ని ఈ విధంగా నిలబెట్టడం భయంకరమైన వాతావరణం. ఈరోజు మరి ఇలా అక్కడ జరుగుతుందో జరగదు అని నేను అనుకున్నాను, కానీ దేవుడు మంచి వాతావరణం దయచేసి పైన టెంట్ వేయకుండా కాడ మరి ఈ విధంగా కూర్చొని ఈ చల్లటి వాతావరణంలో దేవుడు మనం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మరి గడిచిన ఆదివారం కాడ నేను అదే చెప్పాను, చినుకులు పడిపోతాను మీరు అన్నారు, వర్షం వచ్చేస్తుందేమో లోనికి వెళ్ళిపోతామని అన్నారు. కానీ నేనేమన్నాను, యేసు నామములో మనం ఇక్కడి నుంచి అయిపోయేంత వరకు మరలా మనం ఇంటికి వెళ్ళేంత వరకు కాడ ఆగిపోవాలి అని ప్రార్థన చేసాం. మరలా వర్షం అనేది రాల. మరి అలాగే దుంపకడపలో అక్కడ అలాగే జరిగింది. భయంకరమైన వర్షం అయినప్పుడు ఇక్కడ అక్కడికి మేము వెళ్ళి ప్రార్థన చేసి మేము మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు రాకూడదు అనుకున్నాం. అలాగే దేవుడు ఆ రోజున ఇక్కడ వర్షం లేకుండా దేవుడు కృప చూపించి దైవజనుడు పలికిన మాటను దేవుడు రూఢిపరిచాడు. హల్లెలూయా. అందుకు దేవుడు గడిచిన వారంలో మరి దేవుడు మన విషయంలో అనేక విషయాలు దేవుడితో మనతో మాట్లాడాడు. ఆమె ప్రతి వారం ఒక ప్రత్యేకమైన వర్తమానం, ఒక నూతన మన్నాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడు చూడండి నేను చెప్పే వాక్యంలో ఈ రోజు చెప్పిన మళ్ళా వచ్చే వారం అది చెప్పను. అలా నువ్వు ఎన్ని సంవత్సరాలు మనకి వచ్చిన 5 సంవత్సరాల నుంచి మనం చెప్పిన వాక్యం మాత్రం వాళ్ళందరి కాడ నేను చెప్పను. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు ఒక మన్నాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమె ఆయన కృపలోనే దేవుడు ఈ సంఘాన్ని కడుతున్నాడు కాబట్టి, ఆయన కృపలోనే అనేక ఆత్మలు దేవుడు నడిపించాడు కాబట్టి, ఆయన కృపలోని అనేక ఆత్మలకి రక్షణ మనం ఇక్కడ దయచేసాం. అనేక మందికి సాకారులుగా దేవుడు మనం నిలబెట్టాడు కాబట్టి ఆ కృప మనకి దేవుడు అధికంగా కలగజేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమె మరి సమస్త మన యేసయ్యకే చెల్లును గాక. ఆమె ఎందుకు వచ్చేసిన ఎప్పుడు కూడా ఒక పాట పాడుకుంటాను. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమె వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకంటే మనుషులు ఎందుకంటే ఈరోజు వాక్యం అదే చెప్దాం అనుకున్నాను, నిన్ను ఈడవడు ఎడబాయడు. ఆమె నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దని దేవుడు ఆ మాట ఉదయకాలంలో వాగ్దానం కింద ఇచ్చాడు. కానీ ఆ వాక్యం నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నా. ఎందుకో తెలుసా, కానీ ఇక్కడ నిలబడిన తర్వాత దేవుడు మరలా వాక్యం మార్చేశాడు. ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో అందరి కాడ మనతో పాటు కొంతకాలమే ఉంటారు. నీ దగ్గర ఏదైనా ఉన్నప్పుడే నీ దగ్గరికి వస్తారు, ఏది లేకపోతే ఎవరికైనా నీ దగ్గరికి రారు. అవునా కాదా? మాకు సైలెంట్లో పెట్టేశారు. హలో ఏంటి హల్లెలూయా హల్లెలూయా. అందుకు నా దేవుని చూడు కాడ నేను ఎలా ఉంటానంటే, ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఈరోజు మన రక్త సంబంధాలే మనం విడిచిపెట్టేస్తాం. అంత ఆస్తి ఉందని నీ దగ్గర ఉంటున్నారు, కానీ ఆస్తి లేకపోతే కనుక నీ ఎవరికడ నేను పట్టించుకునే వ్యక్తిగా లేరు. అందుకు నేను అంటాను, నిన్ను ఎడవను ఎడబాయను అనే దేవుడి వైపే నేను చూడాలి తప్ప
మరి ఎవరి వైపు చూసి వాళ్ళు మనకి ఏదో చేయట్లేదు, ఏదో అవ్వట్లేదని ఎప్పుడు ఇక్కడ మనం భయపడే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆమె దైవ సేవకులు కట్టిన లైవ్లో చూస్తున్న తర్వాత దైవ సేవకులు ఏం చెప్తుందంటే, నీ సంఘంలోకి వచ్చే బిడ్డలు శాశ్వతంగా నీతో ఉంటారని ఎప్పుడు కాడ నమ్మొద్దు. ఎప్పుడు కాడ ఎలా ఉంటారంటే, నేను నీతో ఉంటానయ్య గారు, నీవే మా సర్వస్వము, మీరు వచ్చిన తర్వాతే మాకు ఆశీర్వాదం వచ్చింది, మీరు వచ్చిన తర్వాతే మా జీవితం బాగుంది అని అన్నవాళ్ళు ఒక రోజు నిన్ను తన్నేసి వెళ్ళిపోయిన రోజులు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నువ్వు వాళ్ళని ప్రేమించాలి తప్ప వాళ్ళు నీతోనే ఉంటారనే ఆ ఆలోచన నీలో నుంచి తొలగిపోవాలని నేను యేసునామములో పలుకుతున్నా. హల్లెలూయా. వాళ్ళు ప్రేమించాలా, వాళ్ళని ఆప్యాయత చూపించాలా, వాళ్ళని ఎంతగానో దేవుళ్ళలోనికి నడిపించాలి తప్ప వాళ్ళు శాశ్వత కాలము నాతో ఉంటారు అంటే అది నీ భ్రమ మాత్రమే. ఆమేన్. కానీ నీతో శాశ్వత కాలం ఉండేది ఎవరంటే, నీవు నేను నమ్ముకున్న నజరుడైన యేసయ్య మాత్రమే. చెప్పండి, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి దేవుడిని మనము పూజిస్తున్నాం కాబట్టి నేనంటా, నీ కుమారుని విడిచిపెట్టేశారేమో, నీ తోటి వాళ్ళని విడిచిపెట్టేశారేమో. అలాంటి విడిచిపెట్టిన సమయంలో ఈ మందిరంలోకి వచ్చి పట్టబడి రక్షణ పొందేవేమో. హల్లెలూయా. పట్టబడి రక్షణ పొందే నీవు విశ్వాసిగా ఎలా ఉన్నావు? ఒక విశ్వాసి ఈ రోజు ఎలా ఉండాలన్నది వాక్యం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమె ఒక విశ్వాసి ఎలాగుంటే ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఒక విశ్వాసి ఏ విధంగా ఉంటే మన సమస్య నుంచి దేవుడు విడుదల చేస్తాడన్నది ఈ రోజు నీతో మేము మాట్లాడబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మరి గడిచిన వారంలో మరి శుక్రవారం దేవుడు సంఘం ఎలా ఉండాలి అనే దానికోసం ప్రార్థించాను. అక్కడ వాక్యం చెప్పాను. అద్భుత రీతిలో దేవుడు ప్రత్యక్షత అక్కడ దేవుడు దయచేసాడు. సంఘంలో ఉండవలసిన మొట్టమొదటిగా ఏముండాలంటే ప్రార్థన ఉండాలా. ఆమె ఆ వ్యక్తికి ఏముండాలా? సంఘంలో వచ్చే ప్రతి బిడ్డలకు ఏముండాలా? ప్రార్థన ఉండాలా. నీకు వచ్చి రాని మూలుగులతోనే దేవుని నువ్వు స్తుతించే బిడ్డగానే ఉండాలా. నీకు వాక్యం రావట్లేదా? ఆ వాక్యం రానప్పుడు ఆ ఆడియో బైబుల్ ఏదైతే సెల్ ఫోన్ ఉందో ఆ సెల్ ఫోన్లో ఏముండాలంటే ఆడియో బైబుల్ వేసుకొని ఆ వాక్యం పెట్టుకుని వదిలిపెడితే ఆ వాక్యం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆ వాక్యం ఉంటే వాళ్ళు నీకు విశ్వాసం నీకు వస్తుంది, దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పారు. మూడోది ఏంటంటే ప్రభు వల్ల వెన్నడకాడ మానకూడదు. ప్రభు వాళ్ళకి నువ్వు వచ్చేటప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవునికి చెందవలసిన చెందాలా. అది నువ్వు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి, నీకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కాబట్టి దాన్ని వెన్నడగా దొంగిలించే వ్యక్తిగా ఉండకూడదని మూడో మాటగా నేను చెప్పాను. హల్లెలూయా. నాలుగోదిగా ఇంకోటండి, వాక్యం నీలో సమృద్ధి. 4 విషయాలు చెప్పాను. ఒకటి, వాక్యం మీలో ఉండాలా. వాక్యమే దేవుడు అన్నాడు కాబట్టి మీలో ఏముండాలా? వాక్యం ఉండాలా. రెండోది, వాక్యంతో సహా ఏముండాలంటే ప్రార్థన ఉండాలా. మూడోది, ఆ రొట్టి ఇడ్చడం ఎప్పుడు కూడా ఏం చేయాలా? మానేయాలా. చెప్పండి. చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి? వస్తున్నారు చాలా మంది ప్రభు వల్ల అంటే కేర్లెస్గా ఉంటున్నారు. హల్లెలూయా. ఆ ప్రభు వల్ల ఎలా వస్తుందో తెలుసా? ఒక అంబానీకి లేదు ఈరోజు ఆ ప్రభు వల్ల, పెద్ద కోటేశ్వరులకు లేదు. కానీ ఏమీ లేని నీకు నాకు దేవుడు ఏం చేశాడంటే ఆ కృపను దేవుడు దయచేశాడు. హల్లెలూయా. అది ఎన్ని కోట్లు పెట్టుకుని ఇచ్చేది కాదు, దేవుని రక్షణలోనికి వచ్చి ఆయన రక్తంలో కడగబడి ఇచ్చేది. అది నీకు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన దాన్ని నువ్వు అర్థం చేసుకుంటావని ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి గడిచిన వాళ్ళు అదే చెప్పా, ఇన్ని రోజులు ఒకవేళ ఇన్ని వారాలు మీరు ఒకవేళ పోగొట్టుకుంటే కనుక ఈ వారం నుంచి మళ్ళీ ఎన్నటిగా మీరు అది పోగొట్టుకోవద్దని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది పోగొట్టుకున్నామంటే మనం దేనిలోనికి వెళ్తున్నామంటే శాపంలోకి వెళుతున్నామని చెప్పాను. ఆమె నేనంటే ఈ రోజు 4వది ఏమనంటే మనం దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పటికక్కడ దొంగిలించే వ్యక్తిగా అని 4 విషయాలు చెప్పాను. హల్లెలూయా. నేను అంటాను, ఈ 4 విషయాలు ఎందుకు చెప్పానంటే ఈ ఇల్లు 4 పునాదులో కట్టబడ్డది. ఏ ఒక్క పునాదు లేకపోయినా ఏమైపోద్ది? నీళ్ళు వాక్యం ఉన్నా ఓకే, ప్రార్థన ఉంటే ఓకే, ప్రభువులు ఇచ్చేది ఓకే, కానీ దేవునికి ఇచ్చే విషయంలో కనుక నువ్వు తప్పుతున్నావు అనుకో ఏమైపోతావు చెప్పండి? ఈ ఒకవేళ ఇచ్చే విషయంలోను ప్రార్థనలోను వాక్యంలోనూ ఉన్నావు అనుకో, రొట్టె విషయంలో లేకపోతే ఖచ్చితంగా ఏమైపోతా ఇల్లు కూలిపోతుంది. అలాగే మనం ఆత్మీయ జీవితం కూడా ఏమైపోతుంది అంటే కూలిపోతుంది. అందుకే చాలా మంది సంఘానికి వచ్చి ఆగిపోని రోజు మళ్ళీ దేనికి అలవాటు పడిపోతున్నారు? తాగిడికి అలవాటు పడిపోతున్నారు, పాపానికి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళు సంఘానికి రానివ్వకుండా చేసేది ఏంటి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ ఈ రోజు మనం చెప్తుందంటే సంఘం అలా ఉండాలా. సంఘంలో నేను చెప్పిన అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందరికి ఎవరికైనా సహాయం చేయలేదు అంటే ఎంతమంది కోడలు లేదు, ఎంతమంది కొడుకులు లేదు. కానీ ఈ రోజున
నీకు నువ్వన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరికాడ ఒక ముద్ద పెట్టేవాళ్ళు కూడా ఎవరికాడ లేరు. నీ వండుకొని నీవే తినవలసి వస్తుంది తప్ప ఎవరికాడ నీకు చేసేవాళ్ళు లేరు. అటువంటి ఉన్న వ్యక్తిని దేవుడు నిన్ను దర్శించి నీకు తోడుగా ఉండి నిన్ను ఎడబాయనని ఉన్న దేవునికి నువ్వు రక్షణ ఇచ్చి ఒక విశ్వాసగా నువ్వు మారావు. ఒక విశ్వాసగా ఉన్న నేను ఎలా ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6:32-33 వచ్చిన చదువుకుందాం. మత్తయి సువార్త 6 మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. ఆమేన్, హల్లెలూయా. ఒక విశ్వాసిగా నేను ఎలా ఉండాలంటే, నా జీవితానికి నేను విశ్వాసగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానంటే, ఉదయం 6 గంటలకి మేము వెళ్ళిపోయేవాళ్ళము మేదీపట్నం. చిన్న బాబుని వేసుకొని చెర్రి చిన్న బాబుని వేసుకొని మేదీపట్నంలో 9 గంటలకి ఆ సర్వీస్ అయితే మేము ఇక్కడ 6 గంటల బయలుదేరిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వాక్యం వినేవాళ్ళు. దగ్గరగా 60 కిలోమీటర్లు పైబడి ఉండేది ఆ దూరం. అంటే ఒక విశ్వాసిగా ఉన్న నేను ముందుగా దేనిని ఎదుగుతున్నానంటే ఆయన నీతిని ఎదగడానికి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. హల్లెలూయా. 6 గంటలకు వెళ్ళిన వాళ్ళము రాత్రి 1 గంటకు వచ్చేవాళ్ళం. ఎందుకంటే అక్కడ మేము వాక్యం వినేవాళ్ళం. రెండోది అలవాలు వచ్చి మేము ఏం చేస్తామంటే వాలంటీర్లుగా పరిచర్య చేసేవాళ్ళం. అన్ని కుర్చీలన్నీ అక్కడ ఎన్నైతే కూర్చొని మాకు పని చెప్పారు. ఒక రోజున కారు దగ్గర మమ్మల్ని పెట్టేవారు ఆ పార్కింగ్ దగ్గర. ఒక రోజు అంటే కుర్చీలు తొడమనేవారు. ఒక రోజు అంటే అక్కడ ఏదైతే ఒక నాయకుడు ఉంటాడో ఆ నాయకుడు చెప్పినన్ని పనులు మేము చేసేవాళ్ళం. ఎందుకని నా ఆశ ఏంటంటే, ఇదిగో ఇప్పుడు వరకు ఈ లోకానుసారంగా నేను జీవించాను, ఈ లోకమని పాపలని బతికాను, ఈ లోకమని తాగుడని విషయంలో నేను బతికాను, నా జీవితానికి వాల్యూ లేదు, నా జీవితానికి ఎవరికైనా నేను లెక్క చేసేదిగా లేని స్థితిని నా దేవుడు తన రక్షణ ఇచ్చి నన్ను ఒక విశ్వాసిగా చేసి ఆయన మహిమ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను ఎలా ఉండాలనుకున్నానంటే మొదటగా నీతిగా బతకాలని ఆశపడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఆ నీతి నా దేవుడు ఈ రోజు నన్ను ఏం చేసిందంటే ఒక సేవకుడిగా నిలబట్టింది. ఆమె ఆ రోజున కనుక ఆ రోజున అది నేను చేయకపోతే ఈ రోజు నేను ఈ విధంగా అనేక మంది జన్మలకు తండ్రిగా నేను ఉండేవాడిని కాదు. ఎన్నో వేల మందికి ఈ రోజు సువార్త చెప్పేవాడుగా నేను ఉండేవాడిని కాదు. హల్లెలూయా. లైవ్ లో మనం ఎన్నో వందల మంది మన లైవ్ చూస్తున్నారు. ఆమేన్. ప్రతి ఒక్కరు అంటారు, అయ్యగారు మీరు చెప్పే వాక్యాన్ని మేము ప్రతిరోజు మేము వింటున్నాం, మా జీవితాలు మార్చబడుతున్నాయి. అసలు నువ్వు ఒకప్పుడు ఈ విధంగా తాగినవాడు. నేను శ్రీరామ్ లైఫ్ లో చేసినప్పుడు కూడా నాతో పాటు చేసిన ఒక బ్రదర్ అంటున్నాడు, అన్న నిన్ను దేవుడు ఇంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే నాకు ఏదైతే దేవునికి విరోధం అనుకున్నానో దాన్ని నేను విడిచిపెట్టాను. హల్లెలూయా. చూడండి, మరి మనము నిజంగా ఆయన నీతిని మనం వెతుకుతున్నామా అంటే ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజు దాన్ని నువ్వు ఈ రోజు పరిశీలన చేసుకోవాలా. హల్లెలూయా. లైవ్ లో చూస్తున్న నేను ఒకటే చెప్తున్నా, మనం అందరం ఏం చేస్తున్నామో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మనము మన సొంత కార్యాలను చూసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? మన దేవుని పని మనం ఏం చేయట్లేదు. అందుకే యెషయా 69:6 అంటాడు, ఇదిగో ఈ ఇంటిని గురించి ఆసక్తి, కీర్తనలు 69:6 అంటాడు, ఈ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నాడు అంటాడు. ఆమె ఆ భక్తుడు ఏమంటున్నాడు? ఇల్లు అనగా ఎవరు? మనమే. మా పాస్ మనం నేనే దేవాలయం అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పిన వాక్యం మళ్ళా నాకే. మనం ఎవరమై ఉన్నాం చెప్పండి? ఆయన ఆలయమై మనం ఉన్నామా? హల్లెలూయా. మరి ఈ ఆలయాన్ని నువ్వు నీతిగా ఉంచగలుగుతున్నావా? నీతి అంటే ఏంటి చెప్పండి? నీతి అంటే ఏంటి? దేవునికి ఇష్టంగా మనం జీవించడం. ఆమె మనకున్న దాంట్లోనే సంతోషంగా జీవించడం. ఎవరినే తొక్కేసి మనం పైకి రావటం కాదు. హల్లెలూయా. ఎవరికో అన్యాయం చేసి, ఎవరికో మోసం చేసి, ఎవరో ఇచ్చిన డబ్బుల్ని ఎగగొట్టేసి ఆ డబ్బులతో మనం బాగుపడతామంటే అది నీతి కాదు. హల్లెలూయా. నేను అంటాను, నీకు ఇచ్చిన జాబ్ అయినా సరే, నీకు ఇచ్చిన పిలుపైనా సరే, ఏదైనా సరే నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టకరంగా జీవించాలా. హల్లెలూయా. డాడీ హల్లెలూయా. కలుగును గాక. ఆమేన్. అరే చిన్నడా వెనక్కి చేరు
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి చూడండి, ఈరోజు మనము రెండోదిగా దేవుడు ఏమంటున్నాడంటే మనం మన సొంత కార్యాలు చూసుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆమేన్. మనం ఎలా ఉండాలంటే రెండో మాట అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఒక మాట ఉంది చూడండి అక్కడ, ఆయన రాజ్యాన్ని ఎదిగే వ్యక్తిగా మనం ఉండాలి. అమ్మ శర్మమ్మ ఎలా ఉండరా? ఫోన్ చేసావా? వాళ్ళు బాగున్నావా? మంచి నెక్లెస్ పెట్టారు ఫ్రెండ్ బర్త్డే. అక్కడే సార్ చిన్నడు అన్ని దగ్గరికి వెళ్ళిపోమాట. ఇంకో చేతి లాగేసుకుంటారు కదా, మొదటగా ఏం చెప్పాను చెప్పండి. చెల్లెలు ఏడవను, ఈ బంధువులందరూ నిన్ను విడిచిపెట్టేసి ఎవరిగా నీకు సహాయం చేయకపోయాను, నీ వాళ్ళ నిన్ను వేలన చేసిన, నీ వాళ్ళ నిన్ను దూషించిన, నేను నిన్ను ఎడవను ఎడబాయను అని దేవుడు చెప్పాడు. మొదటగా ఆ ఎడబాయన దేవుడు నిన్ను రక్షించుకొని రక్షణ ఇచ్చిన దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడి విషయంలో నువ్వు ఎలా ఉండాలి ఒక విశ్వాసిగానంటే మొదటగా ఏం చెప్పానంటే నీతిగా మనం ఉండాలి. ఆమేన్. మనం ఎవరిని కాడ ఏమి అనే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలా. మన సొంత కార్యాలే కాదు, దేవుని విషయంలో మనం నమ్మకంగా ఆయన పనులు కాడ చేసుకుంటూ వెళ్ళాలని మరి నా సాక్ష్యాన్ని నేను చెప్పాను. రెండోది ఏంటంటే ఆయన రాజ్యాన్ని మనం ఎతకాలి. ఆమేన్. ఏం చేయాలా? ఆయన రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని ఎతకడం అంటే ఏం చెప్పండి? రక్షించబడి నీవు ఏం చేయాలంటే రక్షణ లేని వాళ్ళకి నువ్వు సువార్త దైవజనులు అక్కడ అదే చెప్పాను. నువ్వు జాబులోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎవరైనా అన్ని జనులు ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? ఒక క్యారేజ్ బాక్స్ తీసుకెళ్ళి తినేసి మాకు తిరిగి వచ్చారు. అంతేనా? అంతేనారా? చెప్పండి. ఏం చేయాలరా? ఏం చేయాలి? వాక్యం మనకి వాక్యం అంటే ఈ మర్మాలు నువ్వు చెప్పవసరం లేదు. నేను ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని, ఈ విధంగా దేవుడు ఇదిగో ఒంటరున్న స్థితిలో నన్ను కాపాడి నన్ను రక్షించి ఈరోజు నా కుటుంబాన్ని దీవించాడు, ఏమీ లేని స్థితిలో వచ్చిన దేవుడు ఈరోజు నన్ను హెచ్చించాడు అని వాళ్ళకి నువ్వు చెబితే వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ స్థితి వాళ్ళకి వస్తుంది. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. నువ్వు అప్పుడు వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టినప్పుడు నువ్వు చిన్న ప్రార్థన చేయమంటే యేసునామమున నువ్వు ప్రార్థన చేస్తే ఆ కార్యం జరుగుతారు. ఏమవుతారు? దేవుని వైపు చెప్పబడతారు. ఆమె ఈ రెండు చేస్తే నాకేమొస్తాయి కదా మీరు అంటే ఏమొస్తాయంటే మీకు మొదటగా ఏమొస్తుందంటే పరలోకం నుంచి జీవకిరటాన్ని దేవుడు మీకు. ఆమె రెండోది ఏమవుతుందంటే చూడండి, పిలుపులు 4:19 ఏమంటారు చూడండి. పిలుపులు రాసిన పత్రిక 4:19 ఏమంటారు చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున ఆమేన్. ఏమన్నాడు ఇక్కడ? మీరు ఆ పని చేస్తే అంటాడు కదా దేవుడు, నా పని మీరు చేయండి, మీ పని నేను. మీరు ఒకవేళ 10 నిమిషాల సమయము వాళ్ళు చెప్పటానికి ఒకవేళ మీకు ఒకవేళ అవకాశము ఒక టైం ఎక్కువైంది అనుకుంటే ఆ సమయాన్ని దేవుడు దొంగిలిస్తాడా? చెప్పండి. దొంగిలించే దేవుడు కానే. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీవు చేసే ప్రతి పనిని చిన్న చిన్న పనిని కూడా ఆయన లెక్కింపులోకి తీసుకుని, ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నాం ఇక్కడ, మీ అందరి పేరు చాలా మంది నాకు తెలియదు అనుకున్నాం, కానీ మన ప్రతి ఒక్కరి పేరు ఎవరు తెలుసు? అమ్మ చెప్పండి రా, ఎవరు తెలుసు? రాహేలమ్మ. మనం ఇక్కడికి ఎలాగొచ్చాము, ఏ స్థితిలో వచ్చాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. ఇక్కడ అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఆ విధంగా మీరు జీవిస్తే, ఒకటి నీతిగా జీవించి ఆయన రాజ్యంగా కట్టడానికి నువ్వు జీవిస్తే
ప్రతి అవసరం అన్నాడా, ఒకే అవసరం అన్నాడా? ప్రతి అవసరం ఏంటో తెలుసా? ఒకవేళ నీకు ఇల్లు లేదా, నా దేవుడు ఇల్లుని అనుగ్రహిస్తాడు. ఆమె నీకు ఆరోగ్యం లేదా, నా దేవుడు నీకు స్వస్థతని ఇస్తాడు. నీకు ఒక ఫైనాన్షియల్ పరంగా అప్పులైపోయి ఉన్నావా, ప్రతి అప్పుని కూడా ఏం చేస్తాడు దేవుడు. ఆమె మనం ఏం చేస్తున్నామంటే ఆ మర్మాన్ని మనం ఏం చేస్తున్నామంటే తెలియక మనం ఎవరికాడ చెప్పే వ్యక్తులుగా మనం ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. అందుకే చూడండి, రక్షించబడిన నీవు ఎప్పుడు కూడా అదే బావిలో ఉండకూడదు. అప్పుడు పాత జీవితం ఏదైతే ఉందో అదే బావిలో నువ్వు ఉంటే అదే నీకు లోకం అయిపోతుంది. ఆ లోకంలో కాకుండా నువ్వు బయటికి వస్తే అప్పుడు లోకంలో ఏం జరుగుతుందా, నీ వాళ్ళు నీతో ఎలా ఉన్నారా, నీ వాళ్ళు నీ ఏమనుకుంటున్నారా, సమస్తాన్ని ఎవరు బయలుపరుస్తారంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, నేను చెప్తున్నది ఒకటే మాట మీకు ఈరోజు, ఒక విశ్వాసగా నిన్ను కాపాడిన దేవునికి నీవు నేను ఎలా ఉంటున్నామో అది మనం పరిశీలన చేసుకుని ఆదివారం మీద. ఆమె ఎందుకంటే ఈరోజు తైలాభిషేక ఆరాధన, ఈ తైలాభిషేక ఆరాధన నీ మీద ఎన్ని వ్యతిరేకంగా నిలబడినా అవన్నీ విరగొట్టబడే రోజులు. హల్లెలూయా. నువ్వు బాధతో ఇక్కడికి వచ్చేవేమో, ఎవరు లేని స్థితిలో ఇక్కడికి వచ్చేవేమో, ఎవరికడ నేను చూస్తలేదని వేదంతో ఇక్కడికి వచ్చేవేమో, నా దేవుడు అంటున్నాడు, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా నేను నిన్ను ఎడవను ఎడబాయను. ఆమె ఆయన మనకు ఉండాల, మనుషులు కాదు. నేను అంటాను, మనుషులు నీతో శాశ్వతంగా ఉండరు. ఉంటారా చెప్పండి? మనుషులు ఎప్పుడు కూడా నీతో శాశ్వతంగా ఉండరు. నీతో ఉండేది మాత్రం దేవుడు. ఆమె ఆ దేవుడికి నీవు నేను ఎలా ఉండాలంటే ఆయనకి నీతిగా జీవించే బిడ్డగా మనం ఉండాలా. ఆమె ఆయన రాజ్యం ఎతికే బిడ్డగా మనము ఉండాలి. అలాగే ఎవరు ఎతికారు బైబిల్లో చెప్పండి? అలాగే ఎవరు ఎతికారు బాగా చెప్పండి? ఎవరు ఉన్నారా సార్? ఉన్నారా? ఎవరన్నా? ఎవరో లేరు బైబిల్లో? విడుదల చెప్పురా. ఎవరన్నా చెప్పు. ఎవరున్నారా? మీకు కథలు చెప్పుకుని ఎవరన్నా చెప్పండి. ఏసేపు. ఆమె ఎవరున్నాడు? ఏసేపు. ఏసేపు నీతిగా ఉండటం వల్ల తన అన్నదమ్ములందరినీ రక్షించుకోగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. తన అన్నదమ్ములందరికీ ఏం పెట్టగలిగాడు? ఆహారాన్ని పెట్టగలిగాడు. అంతేకాకుండా ఒక రాజు ముందు ఎలా ఉన్నాడో తెలుసా? ఒక అధికారిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉంటే కనుక ఆ రాజుకి సువార్త వెళ్ళిందంటారా, వెళ్ళలేదంటారా? మా చెప్పండి రా. జైల్లో ఏం చెప్పాడు? మనము చెప్పండి సచివతి గారు. పక్కంటోళ్ళు 10 మందికి మనం తీసుకురాగలుగుతున్నామా? 10 మందిని మనం ఏం చేయాలా? ఇక్కడ తీసుకురాపోయిన వాళ్ళకి సువార్తను చెప్పి వాళ్ళని ఈ ఒక సంబంధం అంధకార దేవత ఏదైతే మనోనేతలో గుడ్డితనం చేసిందో వాళ్ళని సత్యంలోనికి ఎలా నడిపిస్తాం చెప్పండి? ఎలా నడిపిస్తాం చెప్పండి? మన సాక్ష్యం చెప్తే చాలు. ఏంటి గడిచిన వారంలో మరి అమ్మకి మరి భయంకరమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చనిపోతానేమో భయం అనేసింది. ఆ సాక్ష్యం ఎంతమంది చెప్పాలా? అమ్మ సాక్ష్యం చెప్తాకు రమ్మంటే నా దగ్గర ఏం లేదని కూర్చుంది. అవునా కదా? ఆ రాత్రి చనిపోకుండా దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను ఏం చేశాడు? కాపాడాడు. రోజు నేనున్నానా? లేను. బిడ్డలు ఉన్నారంటే బిడ్డలు లేరు. ఎవరికాడ నీ ఇంటి పట్టుకుంటారు ఎవరు ఉన్నారంటే ఎవరికాడ లేరు. హల్లెలూయా. కానీ దేవుడు నీతో తోడున్నాడు. ఆమేన్. ఆ తోడున్న దేవుడు నీవు ఎలా ఉండాలంటే ఆయన నీతిని రాజ్యాన్ని ఎతికే బిడ్డగా నీవు నేను వాళ్ళు చెప్తున్నాను కదా. ఈ రోజు మేము ఇలా ఉన్నానంటే కారణం ఏంటి? ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని, నేను భయంకరమైన పాపంలో మురుగుతున్న వ్యక్తిని, హైదరాబాద్లో భయంకరమైన ఎన్నో లక్షల రూపాయలు తాగుతున్న వ్యక్తిని, ఎవరికడ లెక్క చేయని వ్యక్తిని. ఈ రోజు నేను ఇంతగా దేవుళ్ళలో నేను ఎదగటానికి ఎవరు లేకపోయినా ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టే కారణం ఏంటంటే తెలుసా? ఆయన నీతిని నేను ఎతికేను. ఆమేన్. అందుకే నాకు ఎప్పుడు కూడా ఒకప్పుడు ఇది కొనుక్కోవాలా అది కొనుక్కోవాలని నేను ఈ సేవలో రాకుండా ఆశలుండే. ఈ సేవలోకి వచ్చిన తర్వాత ప్రభా నీ కొరకు కొన్ని ఆత్మలైనా నేను రక్షించాలా. నాకు ఈ లోకంలో నేను ఏమీ తీసుకురాలేదయ్యా, ఇదిగో నేను నీ కొరకు కొన్ని ఆత్మలైనా నేను నీకు అప్పచెప్పాలి ప్రభా అని నేను అదేతో నేను పరిగెత్తుతున్నాను. దేవుని మాత్రం చూరేస్తాను. హల్లెలూయా. ఆయన నాకు ఎవరు లేరు. ఈ టైంలో నేను ఏమైపోతానో నీకే తెలవాలి, అంతేకాని నేను ఏం చేయలేను. అలాగే తెల్లారి తలుపు తెస్తాను, లేతే లేదు అనుకుంటాను. మరి అలాగే ఎన్నో సార్లు కాసి కాపాడలేదు. సాక్షి సాక్షి చెప్పండి. కూర్చొని చెప్తే కాదు, నిలబడి చెప్పాలి. సాక్షి కరోనా వచ్చినప్పుడు కూడా దేవుడు నాకు తెలవను. ఆమె చూడండి, ఈరోజు నేను కొద్దిగానే చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎక్కువగా ఒక విశ్వాసి ఎలా ఉండాలా? ఒక విశ్వాసి అంటే నేను అందరు విడిచిపెట్టినప్పుడు దేవుడే నేను ఆయన హస్తాలు నేను కాచి
ఆయన కృపలో ఈ రోజున ఉన్నత స్థానంలో తీసుకొచ్చిన నిన్ను ఒక విశ్వాసిగా ఆయన పిలుచుకున్నప్పుడు నీవు నేను ఎలా ఉండాలంటే ఆయనకి నీతిగా మనం జీవించాలి. రెండోది ఆయన రాజ్యము ఎదికే బిడ్డగా మనం ఉంటే మన దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి అవసరతని అలా ప్రతి అవసరం తీర్చిన వ్యక్తి ఎవరనంటే యేసేపు అని నేను చెప్పాను. ఆమేన్. యేసేపుకి తన అన్నదమ్ములందరూ విడిచిపెట్టేశారు. తన అన్నదమ్ములందరికీ తను హేళన చేశారు. అందరికీ తను ఏం చేశారు? గుంటలో పడేశారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? చెప్పండి సజ్జన. మన వాళ్ళందరూ మనం విడిచిపెట్టినా కానీ దేవుడిని విడిచిపెట్టే దేవుడు అయితే కానీ కాదు బిడ్డల. నందుకు నీ చూపు ఎవరి వైపు ఉండాలంటే దేవుని వైపే. మనం ఎప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే మన సొంత కార్యాలు మనం చూస్తున్నాం. వారములు ఒక్కరోజైనా సరే ఎవరికైనా నువ్వు సువార్త చెప్పగలుగుతున్నావా? వారములు ఎవరికైనా వెళ్ళి ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా అంటే మన దగ్గర సమాధానం ఉందా? మన దగ్గర సమాధానం లేదు. బిడ్డలారా, అంటాను ఈ రోజు నుంచి నీవు నేను ఎలా ఉండాలంటే ఆయన రాజ్యాన్ని కట్టే బిడ్డలుగా మనం ఉండునుగాక. ఆమేన్. ఆయన కొరకు నీతిగా జీవించే బిడ్డలుగా మనము ఉండునుగాక. నేను అంటాను నీవు గనక ఒక ఆత్మని రక్షించి చూడు, నీ పేరు ఎక్కడ రాయబడుతుంది అంటే పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసగా నీవు ఊరిని దేవుడు పిలుచుకోవాలా. నేను అంటాను ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, నీ ఇంట్లో వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నీ రక్త సంబంధం ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు రక్షణ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా చర్చకి రావట్లేదు. కొంతమంది ఈరోజు టీవీల దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, సినిమాలకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈ లోకానుసారంగా తాగుడు తందనాలు కూడా కొంతమంది ఉన్నారు. కానీ నిన్ను నన్ను దేవుడు మందిరంలో నిలబెట్టాడంటే ఆయన రక్షించుకున్నాడంటే ఊరినే కాదు అది. ఆమె ఆ రక్షించుకున్న నీవు నేను ఎలా ఉండాలా? ఊరినే ఈ సమయాన్ని మనం వ్యర్థం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండనే. రాయడం ఎందుకు ఇష్టపడుతున్నా తెలుసా? అందుకే అంత కష్టపడ అన్నిసార్లు 4-5 సార్లు సరే హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళి తెలుసా? ఆమె ఉండి నుంచి వచ్చిన ఇద్దరిని ఏం చేసింది? రక్షించింది. ఆమె తన ద్వారా తన కొడుకుని, తన ఇద్దరు కొడుకులు కదా రక్షణ. మనం ఏం చేయాలా? మనతో పాటు ఒకరిని మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తులుగా. చూడండి ఈ లోక ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఒకడే వెళ్తారా? వేరే సాటికి 10 మందిని తీసుకొని వెళ్తారు వెనకాల. చెప్పండి తల్లి గారు. మాకు భోజనాలు పెడుతున్నారంటే వెనకాల ఎంతమంది వెళ్తారు? ఎంతమంది? ఆ కాలనీ ఎంతమంది ఉన్నారు? అందరికి ఫోన్లు చేసి నిన్న అక్కడ రెడీగా ఉన్నారు, మీరు అందరూ వచ్చేసేయండి, అక్కడ మనకి పెడతారా, మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి ఏం చేస్తారు? మరి మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఒక్కదాన్ని వస్తావు. నీ పక్కంటూ ఒకరు మందిరం రాకుండా ఆగిపోయి వాళ్ళ కోసం ప్రార్థించేసి అయ్యా ఇదిగో మందిరానికి రావట్లేదని వాళ్ళని ఎలాగో విధంగా ప్రేరేపించి వాళ్ళు ఏం చేయాలా? మందిరానికి రావాలా. తప్పిపోయిన వాళ్ళు ఏం చేయాలి? మనము ఎదిగి రక్షించాలి. ఆమె వాడు నిజంగానే వ్యర్థుడే, ఈ లోకానుసారంగా తిరుగుతున్నాడు, ఈ లోకానుసారంగా ఉన్నాడు, రాజ్యం నుంచి వేరుగా బయటకు వచ్చేసాడు. కానీ మరలా నీవు నేను ఏం చేయాలంటే ఈ పక్కన వాళ్ళు ఎన్నడక్కడ మనం విడిచిపెట్టి రేపు పొద్దున అడుగుతాడు, ఈ పక్కింటి ఉన్నవాడు నీకు రక్షణ పొంది మరి ఆగిపోయాడు, మరి ఆయన తీసుకొచ్చే వాళ్ళని అడిగితే సమాధానం ఉందా మన దగ్గర? మన దగ్గర లేనే లేదు. ఆమె నేను అంటాను బిడ్డలారా, ఈరోజు మీ అందరికీ నేను 3 విషయాలు చెప్తున్నాను. అందరూ విడిచిపెట్టినప్పుడు నన్ను దేవుడు నిన్ను నన్ను కాపాడేది. ఆ కాపాడిన ఎందుకు మాట్లాడినా తెలిసి ఎందుకు వాక్యం చెప్పారు? నేను తాగుతున్నప్పుడు ఈ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎవరికన్నా పట్టించుకొని ఆ సమయంలో దేవుడు నువ్వు నాకు కావాలి, నీవు నా కుమారుడు, ఇదిగో నిన్ను ఏర్పరచుకున్నానని దేవుడు వాగ్దానంతో నన్నతో మాట్లాడాడు. అలాగే అందరూ ఏం చేశారు చెప్పండి? మళ్ళీ దూసేసారు. కానీ ఎవరు పిలుచుకున్నారు? దేవుడు. ఆ పిలుచుకున్న దేవుడికి నీవు నేను నమ్మకంగా మనము ఆయన కృపలో మనం ముందుకి సాగుతాం. హల్లెలూయా. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమె ఒకటి ఆయన పిలుచుకున్న దేవుడికి నమ్మకంగా ఉందాం, నీతిగా జీవిద్దాం. మూడోదిగా ఏం చేద్దామంటే ఆయన రాజ్యాన్ని దేవుడు నాటును కాక. ఆమె దేవుడు ఈ వాక్యం అంతలో కూడా దేవుడు మనందరితో నడిపించను గాక. ఆమె కొత్తగా మరి దేవుడు మనం ఎప్పటి నుంచో రమ్మంటుంది, మరి వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి కూడా అని మీరే ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు ఇల్లు కట్టుకున్నాను అన్నాను. మరి కొన్ని పరిస్థితుల వల్ల అక్కడికి మేము వెళ్ళలేకపోయాం. మరి దేవుడు మరి ఎప్పటి నుంచో పెట్టి రావాలి, మరి ఈరోజు దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుని కాక. ఇంకా ఇంట్లో ఇంకేమైనా పనంటే ఆ పనంతా కూడా సమృద్ధిగా జరిగిపోను కాక. పాపం మరి పుట్టినరోజు కేక్ కట్టిన
అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. అందరూ అయిపోయారు, తీసుకొస్తా ఎవరు లేరు. ఎవరా